బాగి, అమర్ పిల్లలు అందరూ కూడా గుమ్మం బయట నిలబడి గార్డెన్‌లోకి చాలా షాకింగ్‌గా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఇంకోవైపు ప్రచండ హోమం చేస్తూ ఏవో మంత్రతంత్రాల పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడే పక్కనున్న శిష్యుడు "ఏం పూజ చేయబోతున్నారు? ఎవరికి ప్రమాదం రాబోతోంది గురువుగారు" అని ప్రశ్నిస్తూ ఉంటారు. "నేను శక్తుల్ని స్వాధీనం చేసుకోవాలనుకున్న ఆ చిన్న పిల్లకు ప్రమాదం రాబోతోంది" అని ప్రచండ చెప్తూ ఉంటే బాగి, అమర్ పిల్లలు అందరినీ మనకి చూపిస్తూ ఉంటారు. గార్డెన్‌లో చెట్టు కొమ్మకి బుజ్జమ్మ బొమ్మ ఒకటి వేలాడుతూ ఉంటుంది. ఇక్కడ పాత బుజ్జమ్మని తీసేసి కొత్త పాపని చూపిస్తూ ఉంటారు. ఆ కొత్త పాప బుజ్జమ్మ బొమ్మని తయారు చేసి చెట్టుకు వేలాడదీసి ముఖానికంతా కూడా రక్తపు మరకల్ని అంటించి ఉంటారు. అలా బుజ్జమ్మ బొమ్మ చెట్టు కొమ్మకి వేలాడుతూ ఉండటంతో "ఏంటిది? ఎవరు ఇలా వేలాడదీసింది? ఎవరో చేతబడి చేసినట్లున్నారే" అన్నట్లుగా అమర్, బాగి, పిల్లలు, మనోహరి అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటే "ఇది ప్రచండ పనేనా" అని మనోహరి, చెంబా అనుకుంటూ చూస్తూ ఉంటారు. పార్థు, రాథోడ్ కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "పలుమార్లు మా శక్తికే పరీక్ష పెట్టిన శక్తిశాలి ఆ పిల్ల. ఈరోజు ఆ పిల్లకి పెద్ద ప్రమాదం" అని చెప్తూ ప్రచండ పూజ చేస్తూ ఉంటాడు. అమర్, పార్థు ఇద్దరు ఆ బొమ్మకి దగ్గరగా వెళ్ళి తీక్షణంగా గమనిస్తూ ఉంటారు. "ఏవండీ జాగ్రత్త" అని బాగి కంగారు పడుతూ ఉంటే "డాడ్ డాడ్ జాగ్రత్త" అని పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. బుజ్జమ్మ అయితే ఆ బొమ్మను చూసి చాలా భయపడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు. "కపాల మోక్షం కలగబోతోందిరా కాత్రా" అంటూ ప్రచండ మంత్రాలు చదువుతూ ఉంటాడు. అయితే పార్థు ఆ బొమ్మని పట్టుకోబోతూ ఉంటే అమర్ "వద్దు, పట్టుకోవద్దు" అని చేతిని అడ్డుపెట్టి పార్థుని ముందుకు రాకుండా ఆపుతూ ఉంటాడు. ఆ బొమ్మ గాలికి అటు ఇటు వేలాడుతూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి ఆ బొమ్మ బాంబు మాదిరి పేలిపోయి అక్కడ పెద్ద విస్ఫోటనం జరిగినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. దాంతో అమర్, పార్థు ఇద్దరు పరుగులు పెడుతూ బాగి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. బాగి, పిల్లలు అందరూ గట్టిగా చెవులు మూసుకొని చాలా భయంగా ఆ ప్రమాదాన్ని, ఆ విస్ఫోటనాన్ని, బాంబు పేలుడిని చూస్తూ ఉంటారు.